నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఒక 3 సర్వేలు కొత్తగా వచ్చాయని తెలిసింది. ఏ సర్వే దేనికి అనుకూలంగా ఉంది సార్? మొత్తము 3 సర్వేలు వచ్చాయి. 3 సర్వేల్లో 2 సర్వేలు వైసీపీ అధికారంలోకి వస్తుందని, ఒక సర్వే తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్పింది. సో ఈ 3 సర్వేలు ఎవరెవరు ఏం చెప్పారు అనేది చూద్దాము. ఫస్ట్ సర్వే వచ్చి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే ఒక సంస్థ పోల్ స్కాన్ అనే ఒక పేరుతో సర్వే చేసింది. ఈ సంస్థ దాదాపు 2,24,500 మంది ఓటర్లతో ఇంటరాక్ట్ అయింది. అందులో 1,09,500 మందితో ప్రత్యక్షంగా కలిశారు వీళ్ళ ప్రతినిధులు. ఇంకొక 1,15,000 మందిని IVRS ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ దాని ద్వారా వాళ్ళు కలిశారన్నమాట. మొత్తంగా 2,24,500 మందిని వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. సో వాళ్ళు ఏంటంటే మెయిన్గా ప్రభుత్వ పాలన, స్థానిక ఎమ్మెల్యేల పనితీరు, తర్వాత రాజకీయ పరిస్థితులు, ఆయా నియోజకవర్గంలో స్థానిక పరిస్థితులు, మౌలిక వసతుల కల్పన, తర్వాత సంక్షేమ పథకాలు అమలు ఎలా అవుతున్నాయి, ఈ అంశాల మీదుగా ప్రధానంగా ఫోకస్ చేసింది. ఈ అంశాలకు సంబంధించి వాళ్ళ సర్వేలు ఏంటంటే వైసీపీకి 120 సీట్లు వస్తాయని అసెంబ్లీలో, కూటమికి 44 మాత్రమే వస్తాయనేది ఈ సంస్థ చెప్తున్నారు. వైసీపీకి 50.1% ఓట్ల షేర్ వస్తుంది. కూటమికి 47.2%, ఇతరులకు 2.7% ఓట్ల షేర్ వస్తుందని చెప్తున్నారు. సో ఇక ఫైట్ వచ్చి ఈ 120, 140, 44, 164 పోతే 11 నియోజకవర్గాల్లో హోరాహోరీ ఫైట్ ఉంటుంది ఈ రెండింటికి అనేది చెప్తున్నారు. సో ఓవరాల్గా క్లియర్గా అసెంబ్లీలో వైసీపీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందనేది పోల్ స్కాన్ సర్వే చెబుతుంది. ఇక లోక్సభ విషయానికి వస్తే కూడా వైసీపీ 18 గెలుచుకుంటుంది, కూటమి 2 క్లియర్ విన్ ఉంటుంది, మిగతా 5 చోట్ల హోరాహోరీ ఉంటుంది అనేది ఈ సర్వే చెప్పింది. అంటే ఓవరాల్గా పోల్ స్కాన్ సర్వే క్లియర్ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది చెప్తుంది. ఇక రెండవ సర్వే ఆత్మసాక్షి సర్వే ఏం చెప్తుందంటే, వీళ్ళు కూడా డీటెయిల్గానే చేశామని చెప్తున్నారు. సో ఆత్మసాక్షి సర్వే 93 నుంచి 106 సీట్లు మాత్రమే వైసీపీకి వస్తుంది. అంటే ఎక్కువ మెజార్టీ రాదు, కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది వైసీపీ అనేది వీళ్ళు చెప్తున్నారు. కూటమికి 69 వస్తుందని చెప్తున్నారు. ఇక లోక్సభకు సంబంధించి వైసీపీకి 15 నుంచి 17 సీట్లు, ఇటు కూటమికి 8 నుంచి 10 వస్తాయని చెప్తున్నారు. పర్సంటేజ్ విషయానికి వస్తే వైసీపీకి 48.5% వస్తుంది, ఇటు కూటమికి 46.5% వస్తుంది, ఇతరులకు 3% వస్తుంది అనేది ఈ ఆత్మసాక్షి సర్వే ఆత్మసాక్షి సర్వే కూడా అనేకసార్లు చేస్తూ ఉంది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమంటే 2024 రిజల్ట్ మళ్ళీ రిపీట్ అవుతుంది, బట్ ఈసారి రివర్స్లో రిపీట్ అవుతుంది. ఎందుకంటే 2024లో కూడా 14లో కూడా మన వైసీపీకి 67 సీట్లు వచ్చాయి. సో అలాగే ఇప్పుడు కూడా కూటమికి 69 వస్తున్నాయి. సో అటు ఇటుగా చూసుకున్నప్పుడు అన్ని సీట్లు వస్తున్నాయి అనేది చెప్తున్నారు అన్నమాట. సో ఇంకా 45 డేస్ ఉంది కాబట్టి ఇది చూడాలి. అంటే మరీ అంత పెద్ద ఎడ్జ్ అయితే లేదు, కానీ క్లియర్గా మెజార్టీ మాత్రం వైసీపీకే ఉందనేది ఆత్మసాక్షి సర్వే. ఇక మూడవ సర్వే పీపుల్స్ రైట్ అనే సర్వే. ఈ సర్వే ఏం చెప్తుందంటే, ఇది కంప్లీట్గా రివర్స్లో ఉంది. ఈ రెండింటికి రివర్సే కాకుండా అసలు కంప్లీట్గా కూటమి స్వీప్ చేస్తుందని చెప్తుంది. 156 సీట్లు వస్తాయని చెప్తుంది, స్వీప్ చేసేస్తుందని చెప్తున్నారు. అంటే 156 సీట్లు వస్తాయని అసెంబ్లీలో, లోక్సభలో 23 సీట్లు వస్తాయని కూటమికి. అట్లాగే పర్సంటేజ్ తీసుకున్నప్పుడు 55.2%, వైసీపీకి 19తో ఆగిపోతుందని వైసీపీకి.
రెండు మాత్రమే పార్లమెంట్ వస్తాయని, పర్సంటేజ్ కూడా 38.6కు పడిపోతుంది అనేది చెప్తున్నారు. ఇతరులకు 6.2% వస్తుందని చెప్తున్నారు. సో వీళ్ళు ర్యాండమ్ సర్వే చేశాము. 175 నియోజకవర్గాల్లో ఈచ్ నియోజకవర్గంలో 25 పోలింగ్ స్టేషన్స్లో మేము వ్యక్తులను కలిసాం. మొత్తంగా 66,900 మందిని కలిసి ర్యాండమ్గా మేము సర్వే చేసామనేది వీళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే ఇది కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఇంత స్వీపింగ్ ఉంటే చంద్రబాబు ఎందుకు పొత్తు కోసం వెంపర్లాడి బీజేపీతో నానా బాధలు పడి పెట్టుకున్నాడు? పవన్ కళ్యాణ్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్నంత భరించి పవన్ కళ్యాణ్తో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? అంత తీవ్రమైన జగన్ పట్ల వ్యతిరేకత ఉంటే చంద్రబాబు విడిగా పోటీ చేస్తే సరిపోతుంది కదా. ఎందుకంటే అసలు తేడా ఎక్కడ? 55% ఎక్కడ, 38% ఎక్కడ, 156 ఎక్కడ, 19 ఎక్కడ? అంటే జగన్ బలం 19కి పడిపోయే పరిస్థితి ఉంటే చంద్రబాబు ఎందుకు పొత్తులకి వెళ్ళాల్సి వచ్చింది? కంఫర్టబుల్గా హాయిగా ఆయన సింగిల్గా ఇల్లుండొచ్చు కదా అన్న అభిప్రాయాలు దీని నుంచి వస్తున్నాయి. ఎందుకంటే ఇది అంత స్వీప్ చేస్తుందని చెప్తుంది. కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కూడా ఈ మాట ఎవరు చెప్పట్లేదు. అందరూ కూడా మనకి బయట మాట్లాడేటప్పుడు చెప్తున్నది ఏమంటే జగన్కు వ్యతిరేకత అయితే ఉంది, కానీ కూటమిలో కూడా బలహీనతలు ఉన్నాయి. కానీ జగన్కు వ్యతిరేకత వల్ల కూటమి గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ చేస్తుందనేదే తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది ఏమో బీజేపీతో పొత్తు అనేది కొంత ఇబ్బందిగా మారింది మాకని కూడా తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. వైసీపీ వాళ్ళేమో మేము ఈసారి సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాం, మాకు తగ్గచ్చేమో కానీ మేమేమో వస్తామని వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరు కూడా స్వీపింగ్ అనేది వైసీపీ చెప్పట్లేదు మాకు స్వీప్ వస్తుందని, తెలుగుదేశం కూడా మాకు స్వీప్ వస్తుందని చెప్పట్లేదు. మరి ఇది ఇంత చెప్పినప్పుడు దీని మీద డౌట్లు వస్తాయి. కొద్దిగా బ్యాలెన్సింగ్ చెప్పుంటే మనకి అర్థమవుతుంది. అంటే అందరూ చెప్పే మాట ఏంటంటే ఎవరు గెలిచినా బొటాబొటీగా మెజారిటీతో గెలుస్తారు తప్ప 5-10 తేడాతో గెలుస్తే 88 రావాలి అక్కడ, 98 100+ గెలవాల్సిందే ఎవరైనా, కూటమైనా వైసీపీ అయినా అనేది తప్ప స్వీప్ లేదనేది అందరూ యునానిమస్గా చెప్తున్నారు. కానీ ఈ సర్వే మరి వాళ్ళు ఎట్లా చెప్తున్నారు తెలియదు, కానీ 66,900 మందిని చూసామని చెప్తున్నారు. ఒక స్వీపింగ్ ఉందని కూడా చెప్తున్నారు. ఏమో చెప్పలేము, ఒకవేళ సైలెంట్గా ఉండొచ్చేమో. లాస్ట్ టైం కూడా 2019లో కూడా అంత స్వీప్ ఉందని ఎవరు అనుకోలేదు. వైసీపీ గెలిచే అవకాశాలు ఉందని కొంతమంది చెప్పారు, కానీ ఇంత స్వీప్ చేస్తుంది జనంలో తెలుగుదేశం పట్ల ఇంత తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఎవరు కూడా వైసీపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఆంధ్ర ప్రజలు అట్లాంటి షాక్ ఇస్తారా ఈసారి వైసీపీకి అనేది తెలియదు. సో ఒకవేళ అట్లా ఇచ్చేది కానీ ఉంటే మాత్రం పీపుల్స్ రైట్ దీని పేరు, ఈ సంస్థను గుర్తుపెట్టుకోవాలి మనం. వీళ్ళు చేయగలిగారు, కరెక్ట్గా అంచనా వేయగలిగారు అనేది చెప్పచ్చు. మామూలుగా అయితే ఏంటంటే జగన్ బలాలు బలహీనతలు చూసుకున్నప్పుడు జగన్కి ఈ పథకాలు ఏవైతే ఇచ్చాడో అది కన్సిస్టెంట్గా ఇవ్వడం, లీకేజెస్ లేకుండా అందరికీ అవినీతికి తావు లేకుండా అందరికీ చేరడం. రెండోది అవి ఇళ్ళకి తీసుకుని వెళ్ళడం. ఇంతకుముందు తిరిగేవాళ్ళు మనం వెళ్ళినప్పుడు వాడు ఉండరు, రేపు రా అంటారు, వీళ్ళు పనులు మానుకొని తిరగాలి, ముసలోళ్ళు అయితే వెళ్ళడానికి వాళ్ళకి ఎవరో తోడు కావాలి, ఇటువంటి అనేక ఇబ్బందులు ఉండేవి. అవేవి లేకుండా ఇళ్ళకి వాలంటీర్ల ద్వారా ఇవ్వడం. రెండోది దానివల్ల అడిషనల్ సర్వీసెస్ హెల్త్కి సంబంధించి కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న సర్టిఫికేట్లు కావచ్చు, ఇలాంటివి కూడా వాళ్ళకి అందాయి. సో ఈ పథకాలు అందిన వాళ్ళందరూ జగన్కి ఓటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే ఇండ్లు వచ్చాయి. అట్లాగే ఇంగ్లీషు మీడియం ఎడ్యుకేషన్ పెట్టడం వల్ల చాలామంది పేరెంట్స్కి కొంత ఆనందం వేసింది. మన పిల్లలు కూడా కాన్వెంట్లకు డబ్బులు ఎక్కువ పెట్టకుండానే వెళ్తున్నారని ఇట్లాంటి సెక్షన్స్ ఉన్నాయి. అయితే అర్బన్ మిడిల్ క్లాస్ కావచ్చు, ఎడ్యుకేటెడ్ క్లాస్ కావచ్చు, వీళ్ళంతా జగన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పట్టించుకోలేదు, రోడ్లు లేవు, తర్వాత అభివృద్ధి లేదు, ఏ కంపెనీ కూడా రాలేదు, పెద్ద స్థాయి కంపెనీలు అన్న అభిప్రాయం వాళ్ళలో ఉంది. సో ఇవి నెగిటివ్ అంశాలు. మరి కూటమికి ఏంటంటే చంద్రబాబు సేమ్ పథకాలు నేను కంటిన్యూ చేసి ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నాడు. మొన్ననే 4,000 పెన్షన్ ఇస్తానంటున్నాడు.
మరి చంద్రబాబుని నమ్మొద్దని జగన్ చెప్తున్నాడు, గతంలో కూడా నమ్మాడు, ఆయన కథలు కూడా చెప్తున్నాడు. అదేదో కంటే ఇచ్చి పులి బ్రాహ్మణుడిని ఎలాగా రప్పించి వాడిని తినేసింది, చంద్రబాబు కూడా అలా తినేస్తాడని. కాబట్టి ఈ బలాబలాలు చూసుకున్నప్పుడు ఏదేమైనా టైట్గానే ఉంటుంది. మిగతా అయితే టైట్గానే చెప్తున్నారు. జగన్కి భారీ మెజార్టీ అని ఎవరూ చెప్పలేదు, ఆత్మసాక్షి కానీ పోల్స్ కానీ పీపుల్స్ రైట్ మాత్రం కంప్లీట్ స్వీప్ అని చెప్తున్నారు. చెప్పలేం, ఏమైనా జరగచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.